జై హరిహర. ఏంటంటే ధనుర్మాసాలు ప్రారంభమయ్యాయి కదండి. చాలామందికి ధనుర్మాసంలో గోదాదేవి పూజించడం, కాత్యాయని వ్రతాలు చేసుకోవడం ఇలాంటివి చాలా తెలియదు అనమాట. ఎందుకంటే గోదా కళ్యాణం చేయడం లాంటివి మన సాంప్రదాయం కాదు అనుకుంటారు. కానీ గోదాదేవి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపం అన్నమాట. పాండురంగాన్ని అంటే శ్రీకృష్ణ భగవానుడు విష్ణుమూర్తి అనమాట. ఆయననే మానవ రూపంలో పుట్టి ఎలా అంటే ఇప్పుడు విష్ణు చిత్తుడు అనే ఆయనకి ఎక్కువ విష్ణువుని పూజించడం చాలా ఇష్టం అనమాట. అందుకనే ఆయన పేరును కూడా విష్ణు చిత్తుడుగా మార్చేశారనమాట ఆయన భక్తిని చూసి. అలాగే ఆయనకి పిల్లలు లేరు. అలా లేరని బాధపడుతున్న సమయంలో ఆ తండ్రికి ఎప్పుడు పూలమాలలు తీసుకొని వెళ్ళడానికి ఎప్పుడు పూలమాలను తీసుకొని ఆయనే చేత్తో చేసి మరీ వేస్తారనమాట. అలాంటి సమయంలో తులసి కోటలు అంటే పొలం ఉంటుంది కదా, మనం ఏమంటామంటే తులసి తోటను వేసుకున్నారనమాట. ఆ తులసి తోటలో గోదా అమ్మ ఆయనకి పసిపాప, పాలు కారే పసిపాపలాగా కనిపిస్తుంది. అలా దొరుకుతుంది. అలా దొరికినప్పుడు ఆ తండ్రి అనుగ్రహంగా ఆయన భావించి ఆ అమ్మని తెచ్చి పెంచుకుంటాడనమాట. అలా ఎలా అయితే సీతామాత భూమిలో దొరికిందో అలాగే గోదా అమ్మ కూడా దొరికింది ఆయన విష్ణుచిత్తునికి. గోదా అంటే అర్థము పూలమాల అని అర్థం అనమాట. ఈ గోదా కళ్యాణంలో కానీ ఆ గోదామ్మను పూజించడంలో కూడా చాలా ప్రాముఖ్యమైనది ఏంటి అంటే పూలమాల అన్నమాట. గోదా అంటే ఈ పూలమాల అని అర్థం. అలాగే ఆ అమ్మ చిన్నప్పటి నుంచి ఆ తండ్రికి భక్తి భావాలతో ఆ తండ్రినే భర్తగా ఊహించుకుంటూ పెరిగిందనమాట. తన స్నేహితురాలను గోపికలుగాను పాండురంగాన్ని శ్రీకృష్ణుడిగా తన భర్తగా ఊహించుకుంటూ అలాగే ఉండేది. పూజలు చేసుకుంటూ ఉండేదన్నమాట భావిస్తూ. అలా ఉన్నప్పుడు ఈ తండ్రి ఏం చేస్తాడంటే ప్రతిరోజు పూలమాలను కట్టి ఆ తండ్రికి విష్ణుమూర్తికి పాండురంగడికే అలంకరిస్తూ ఉండేవాడు. అలా అలంకరిస్తున్న సమయంలో ఏం జరిగేదంటే ఆయన అలంకరించడానికి కొద్ది క్షణాల ముందు అక్కడ